తెలివిగల్లోనికి తేలు కుడితే తెల్లార్లేసి మొత్తుకున్నాడట. హాగు గట్లనే ఉందంటున్నారు. హరీష్ సార్ మీద సర్కార్ వరుసగా కేసులు పెట్టుడు చూస్తున్నోళ్ళు. ఎట్లనన్నా చేసి హరీష్ రావును లోపటేయాలి. హరీష్ బయట తిరిగితే మన పాచికలు పారతలేవు. జనం మన మాటలు నమ్ముతలేరు. కొన్నొద్దులు హరీష్‌ను బయట తిరగకుండా చేస్తే మన రాజ్యం ఏలొచ్చు అన్న ఆలోచనతోటి హరీష్ సార్ మీద కాంగ్రెస్ సర్కార్ వరుసగా కేసులు పెట్టిస్తుందన్న ముచ్చట్లు ఇనబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్‌లా. మాజీ మంత్రి హరీష్ సార్ అంటేనే ట్రబుల్ షూటర్ అనే పేరున్నది. ట్రబుల్స్ ను బబుల్స్ లెక్క ఊది వాడేసుట్లా సార్ ను చూసే నేర్చుకోవాలి అని పక్క పార్టీల లీడర్లు ఉడవగొడుతుంటారు. జీవితంలో హరీష్ రావు లెక్క పబ్లిక్ ల పతార సంపాదించాలే అనే అప్కమింగ్ లీడర్లు ఆదర్శంగా తీసుకుంటున్నారు. అసోంటి లీడర్ మనకు అడ్డం ఉంటే మనం ఎన్ని చెప్పినా ఎవ్వరు నమ్ముతలేరు. మనం ఎంత పబ్లిసిటీ చేసినా పబ్లిక్ ల వ్యతిరేకత వస్తుందని సర్కార్ వాళ్ళు షానా మల్ల గుల్లాలు పడుతుండ్రట. ఎట్లనన్నా చేసి హరీష్ ను అడ్డం తప్పిస్తే తప్ప మన రాజకీయం చెల్లేటట్టు లేదని గట్టిగా ఫిక్స్ అయినరట. అందుకే హరీష్ సార్ మీద ఇంత అర్జెంట్ గా ఓదానెంబడి ఇంకో కేసులు పెట్టి టార్గెట్ చేసిందని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. ముఖ్యమంత్రికి కూడా లేని చరిష్మా హరీష్ సార్ కున్నదని కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది మాట. ఆయనకున్న పతారా చూసి ఈర్చపడనోళ్ళుండరు. అసోంటి హరీష్ సార్ ను రాజకీయంగా దెబ్బతీస్తందుకు కేసుల కుట్రలకు తెరలేపిండ్రని సార్ అభిమానులు గరమైతుండ్రు. అందుకే చక్రధర అసోంటోని కేసులు పెట్టిస్తుండ్రని అగ్గై మండుతుర్రు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ సర్కార్ ను నెగలకుంట చేస్తుండని లక్షల కేసులు పెట్టినా దీటుగా జవాబు చెప్తాం. ప్రజల తరపున కొట్లాడతాం. మిమ్మల్ని గద్దె దించేదాకా ఊకోమని హరీష్ సారే కాదు సార్ అభిమానులు కూడా దీటుగా కౌంటర్లు ఇస్తుండ్రు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ ఆమ్ నాట్ ద ట్రబుల్, ఐ ఆమ్ ద ట్రూత్ అని సర్కార్ కు గట్టిగా సొట్లు పెడుతుండ్రు. మీరెవరన్నా భారతీయుడు సినిమా చూసి లంచం తీసుకున్నోళ్ళను కత్తి పట్టి ఓడ్చిండ్రా? ఠాగూర్ సినిమా చూసి లంచం తీసుకున్నోళ్ళను కిడ్నాప్ చేసి వేసేసిండ్రా? అఖండ సినిమా చూసి అఘోరీలు అయిపోయిండ్రా? ఆగో గట్లెట్లయితారు? అది సినిమాలు బయట అట్లా చేస్తే నడ్డి వలగొట్టి లోపటేస్తారు అని అంటారు కదా. కానీ సినిమాలు చూసి అందులో హీరో ఎట్లుంటే బయట అందరు గట్లనే తయారవుతురు అని అంటున్నాడు కమలం పువ్వు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. ఓరక్క బీజేపీలో చేరినాక ఇట్లా మాట్లాడతారా లేదంటే అంతకు ముందే ఇట్లుంటారా అన్న అనుమానం వస్తుంది. ఆర్మూర్ పెద్ద కమలం పువ్వు పైడి రాకేష్ రెడ్డి గారిని చూసినోళ్లకు. పుష్ప సినిమా చూసి ఎర్రచందనం 10 లక్షలుంటే ₹1,00,00,000 అమ్ముతుర్రట. మరి రాకేష్ అన్నేమన్నా ఎర్రచందనం దందా చేస్తున్నాడు అంత బాధ అవుతుందో తెలుస్తలేదు. అందుకే సినిమాని బ్యాన్ చేయాలన్నట. ఆ సినిమా చూసి యూత్ అంతా చెడిపోతారట. ఇక సినిమా తీసిన అల్లు అర్జున్ ను సుకుమార్ ను జైలు వేయాలన్నట. ఈ కథ పాడుగాను అఖండ సినిమా చూసి అందరు అఘోరీలు అయ్యిండ్రా? అఖండ సినిమాలో బాలయ్య శూలంతో ఓడ్చినని బయట కూడా అందరు అట్లనే ఓడ్చుకుంటా తిరుగుతుండ్రా? భారతీయుడు సినిమాల కమలాసన్ లంచం తీసుకున్నోళ్ళ జీవి తీస్తే బయట అందరు అదే పని చేస్తుండ్రా? మీ మాటకే వద్దాం. మరి పుష్ప సినిమాల అల్లు అర్జున్ అద్భుత నటన చేసిండని మీ కేంద్ర సర్కారే కదా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది. అంటే మీ కేంద్ర మూలను కూడా అరెస్ట్ చేయాలంటారా? ఓహో సినిమాలల్లా ఎవ్వలేం తీయాలి ఎవ్వలేం చూడాలన్నది కూడా మీరే డిసైడ్ చేస్తారన్నట్టు. అదే హీరోయిన్ల బోర్డులో ఉంగరాలు తిప్పాలి బత్తాయి పండ్లను తిప్పితే వావ్ కళాత్మకత అనాలి. కేరళ పైల్స్ అని సినిమా తీస్తే అందరు దాన్ని చూడాలి అని ప్రమోట్ చేయాలి. పుష్ప సినిమా తీస్తే బ్యాన్ చేయాలి. మీకే వస్తాయి సామి గిసొంటి మాటలు. సినిమాలు చూసి జనాలు స్మగ్లర్లు దొంగలైతే 199 మంది గదే పని చేస్తుండేటోళ్ళు అని అంటున్నారు నెటిజన్లు. అంటే సార్ ఉద్దేశంలా బీజేపీలో చేరిన వాళ్ళంతా వాషింగ్ పౌడర్ నిర్మా అవుతున్నట్టు నేరగాళ్ల సినిమాలు చూసిన వాళ్ళంతా నేరగాళ్ళు అవుతారు. బీజేపీ వాళ్ళ ఫేవర్ ఉన్న సినిమాలు చూస్తే ధర్మాత్ములు అవుతారని స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నట్టున్నది కమలం పువ్వు రాకేష్ కు.